హాయ్ అండి. 'రొమాంటిక్ బాస్' పార్ట్ 79. గౌతమ్ పరిస్థితి అయితే చెప్పలేనంత భయంతో లోపలంతా తడిచింది. నేను ఎందరిని భయపెట్టానో, అలాంటిది ఈ మెంటల్ ఫెలోగాడు నన్ను భయపెడుతున్నాడు అని బండబూతులు తిట్టుకుంటున్నాడు గౌతమ్ మనసులో. అర్జున్ నవ్వుకుంటూ సార్ రండి కూర్చోండి అని తన పక్కన ప్లేస్ చూపించాడు. గజగజ వణుకుతూ ఏంటి అర్జున్ అని అన్నాడు గౌతమ్. ఇంతటి అదృష్టం ఎవరికైనా ఉంటుందా సార్ చెప్పండి? ఇది అదృష్టమా? ఏంటి శ్మశానంలో చచ్చేలా ఉన్నాను అని గొణికాడు మనసులో గౌతమ్. సార్ మీరు ఇలాంటివి ఎప్పుడైనా చూసారా? లేదు అర్జున్ చూడలేదు. చూస్తానని కల్లో కూడా అనుకోలేదు అని భయంగా అర్జున్ని చూసి అన్నాడు. అర్జున్ ఒక నవ్వు విసిరి తనతో తెచ్చుకున్న కవర్ ఓపెన్ చేశాడు. అది చూసిన గోమాత షాక్ అవుతూ పట్వారి ఏంటవి అని అడిగాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయుధాలు కావాలి కదా సార్, అవే ఇవి. ఓ ఇందులో కత్తులు ఉన్నాయా? అయ్యో సార్ ఎంత అమాయకులు, చేతబడి అని యుద్ధానికి కావలసినవి ఉప్పు, ఎండుమిర్చి, నిమ్మకాయ ఇవే తెచ్చాను అని అర్జున్ అంటే, అయితే మంచింగోకే, మరి మందు అదే వైన్ తెచ్చావా అని అమాయకంగా అడిగాడు గౌతమ్. చా ఎలా అయితే కష్టం సార్, సైలెంట్గా కూర్చోండి అని పసుపు కుంకుమలతో పద్మాల ముగ్గు వేశాడు. బాబుకు అదే వచ్చు కదా. వాటి మీద నిమ్మకాయలుంచాడు. ఏంటివి అర్జున్, చేతబడి ఇలా ఉంటుందా? సార్ మాట్లాడకండి, తను వచ్చే టైం అయ్యింది. తానంటే ఎవరు అర్జున్ అంటూ అతని షర్ట్ను భయంగా పట్టుకున్నాడు గౌతమ్. ఒక్కసారిగా చందన వస్తుంది సార్ అని అన్నాడు అర్జున్ గౌతమ్ వైపు చూస్తూ. ఛ ఛ చందన అంటే నా చెల్లి కదా అని వణుకుపోతూ అడిగాడు గౌతమ్. కాదు సార్, మా మాజీ ప్రియురాలు. దాన్ని నేను మమ్మీని చేశాను. మా మ్యారేజ్ మా మమ్మీకి ఒకే చెప్పలేదు. దాన్ని మమ్మీతో కలిసి ఉరి వేసుకుని చచ్చింది. ఈజిప్ట్ మమ్మీలతో తిరుగుతుంది అని అన్నాడు. ఛ చచ్చింది అని అరిచాడు గౌతమ్. అయ్యో అరవకండి సార్ అని అన్నాడు గౌతమ్ భయాన్ని ఎంజాయ్ చేస్తూ అర్జున్ పట్వారి. అయినా చచ్చిన వారిని పిలవకపోతే బ్రతికినోణ్ణి పిలవచ్చు కదా అని అర్జున్ అన్నాడు. ఇక అర్జున్ నవ్వు ఆపుకుంటూ అయ్యో సార్, అలా బ్రతికిన వాళ్ళు ఎలా వస్తారు? మీ రాము డాడీను రావాలి. మీరు ఖాళీ లేరు కదా. చందన అయితే ఎంతైనా నా ఎక్స్ కదా, పేమెంట్లో కాస్త డిస్కౌంట్ ఇస్తుంది. వాట్ డిస్కౌంటా? డిస్కౌంట్ అంటే గౌతంలో భయం పీక్స్కి వెళ్ళింది. అంటే సార్ నా చేతబడి నా దెయ్యం చందు హెల్ప్ చేస్తే పెళ్లి కానివాడి తలను కళ్ళు కిడ్నీలు ఇస్తాను అని అన్నాను. డిస్కౌంట్ అంటే గుండె కాలేయం లాంటివి నాకు ఇస్తుంది. నేను బ్లాక్లో అమ్ముకుంటూ కొంచెం క్యాష్ చేసుకోవచ్చు. అర్జున్ మాటకు భయం పెరుగుతూ ఉంటే, అంటే నాకు మ్యారేజ్ కాలేదు, నన్ను బలివ్వడానికి తీసుకొచ్చాడా అని అనుకున్నాడు గౌతమ్. సడన్గా అర్జున్ నిలబడ్డాడు. గౌతమ్ అదిరిపడి పట్వారి ఎక్కడికి, ఎందుకు నిలబడ్డావు? నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకయ్యా బాబు, ఉండండి సార్ అని కాలుతున్న శవం దగ్గరికి వెళ్ళాడు. ఊ అని వణుకుతూ ఆ ముగ్గు ముందే కూర్చున్నాడు గౌతమ్. చల్లగా గాలి వీస్తుంది. మత్తుగా మల్లెల వాసనలు వస్తూ ఉంటే గుండె జారి కడుపులోకి వచ్చింది. భయంగా అర్జున్ని చూశాడు. కాలుతున్న చితి నుండి 2 ఎముకలు, కొన్ని నిప్పు రవ్వలు తీశాడు. కొంత బూడిద కూడా. అవెందుకో అర్థం కాలేదు. వాటిని ఒక కట్ట మీద వేసుకుని వచ్చాడు. తన షర్ట్ విప్పి నడుంకి కట్టుకుని ఆ ముగ్గు మీద పెట్టాడు. వాటర్ బాటిల్ తీసుకుని వాటర్తో కలిపి మట్టితో ఒక బొమ్మను తయారు చేశాడు. ఇవన్నీ గౌతమ్కు సినిమాలో చూసిన ఎక్స్పీరియన్స్ ఉంది కదా, రియల్గా కూడా ఇలానే చేస్తారా? అయినా ఈ పిల్లోడికి చేతబడులేంటి అని అనుకుంటూ కళ్ళల్లో నీళ్లకు బదులు రక్తం కారేలా ఉంది. ఈ మట్టి బొమ్మను ఆ ముగ్గులో పెట్టి కలర్స్ వేశాడు పసుపు కుంకుమలతో. గౌతమ్ బిక్కు బిక్కుమంటూ ఆ తతంగాన్ని చూస్తున్నాడు. పెళ్లికాని పురుషుడు రక్తం కావాలి. ఏవా అని అటు ఇటు చూసి గౌతమ్ని చూశాడు అర్జున్. పట్వారి ఇప్పుడు నా బ్లడ్ కావాలా అని అనుకున్నాడు గౌతమ్. అవును సార్, మీ బ్లడ్డే కావాలి. ఇక్కడ మీరు స్టిల్ బ్యాచులర్ పర్సన్ మీరే కదా, తప్పదు అని ఒక తుమ్మముళ్ళు తీసుకుని గౌతమ్ వేలికి పొడిచి బ్లడ్ తీశాడు. ఆ బ్లడ్ ఆ బొమ్మ నోటిలో 2 చుక్కలు వేశాడు. మై డియర్ చందు బేబ్స్ వచ్చేయమా అని ముద్దుగా పిలిచాడు అర్జున్. గౌతమ్ భయంతో చూస్తున్నాడు. దూరం నుంచి నక్క ఊల పెడుతుంది. గల్గల్లంటూ గజ్జెల మోతలు వినబడుతున్నాయి. గుప్పుగా మల్లెల
పూల వాసన ఇద్దరి ముక్కుని తాగుతుంది. ఇక సారు తను వస్తుంది. ఇహిహి అంటూ ఒక బిగ్గర నవ్వు నవ్వాడు పట్వారి. ఏదో నీడ ఆకారం ఇద్దరికీ కనిపించింది. గౌతమ్ వచ్చి అర్జున్ పక్కన అతన్ని అతుక్కుని కూర్చున్నాడు. సార్ కదలకండి, దానికి అసలే పెళ్లికని వాళ్ళంటే పిచ్చి, పైగా మగవాసన కోసం తహతహలాడుతుంది. పైగా దానికి అమెరికా వాళ్ళంటే చాలా ఇష్టం అని బేస్ వాయిస్తో అదో మాదిరిగా రిథమిక్తో చెప్పాడు అర్జున్. గౌతమ్ ఒక్కసారిగా గజగజ వణుకుతూ, అది పట్వారీ, నేను అమెరికా పర్సన్ని కాదు కదా, నన్నేం చెయ్యదు కదా అన్నాడు ఏడుపు గొంతుతో గౌతమ్. లేదు సార్, మీరు అచ్చం అమెరికా గోమాతలానే ఉన్నారు. అంటే ఏంటి పట్వారీ అని వణుకుతూ అడిగాడు గౌతమ్. అమెరికా వాళ్ళలా తెల్లగా 6 ఫీట్ హైట్లో ఉన్నారు. గ్యారంటీగా వచ్చేదానికి మీరు నచ్చుతారు సార్ అని అన్నాడు అర్జున్ పసుపు తన ఒంటికి రాసుకుంటూ. ఇక మనం అర్జున్ దత్త దగ్గరికి వచ్చేద్దాం. సన్సెట్ అయ్యి మీ చెయ్యి ఎంత వైట్గా ఉంది, మీ బాడీ ఇంకెంత వైట్గా ఉంటుందో అని అంది ఏదో ఇంటర్నేషనల్ డౌట్ అడుగుతున్నట్లు. ఆమె పిచ్చి మాటలను ఎలా రిసీవ్ చేసుకోవాలో అర్థం కాక, నా బాడీ నువ్వు చూసేసావుగా బేబీ అని అతను అనగానే సిగ్గు ముంచుకొచ్చింది. అతను గుండెల్లో ముఖం దాచుకుంది. ఆమె సిగ్గుకు అతని పెదవులు అందంగా విచ్చుకున్నాయి. సైడ్ స్మైల్తో, బేబీ నిద్ర రావటం లేదా అని అంటే, వస్తుంది, బట్ మీరుంటే ఆ నిద్ర కూడా నాకు దూరం అవుతుంది అని నవ్వింది. ఆ నవ్వు వెనకే తన ప్రేమ అర్థమై సైలెంట్గా ఉండి సారని పిలిచింది. చెప్పరా అని ఫోన్లో ఏదో చూస్తూ అన్నాడు. స్కాన్ చేయించరా రేపు మార్నింగ్ తల ఎత్తకుండా చెప్తూ ఉంటే, మరి ఈ నైట్ ఎందుకు ఇక్కడ ఉంచారు, రేపు మార్నింగ్ వచ్చేదాన్ని కదా అని అంది మన చందు బేబీ చిన్న గొంతుతో అర్జున్ దత్తాన్ని చూస్తూ. ఏ ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా? నోనో అదేం లేదు సార్ అని అంది చీర చెంగు నలుపుతూ. మరేమయ్యింది అని ఆమె తేనెకళ్ళు చిన్నవి చేసి చూశాడు. చూడు రావణాసురుడు ఎలా చూస్తున్నాడో, అంత మంచి అత్తమామలకు నువ్వెలా పుట్టావురా మగడా అని లోపలే గొనికింది మన చందు బేబీ. అంటే సార్ మా డాడీ డాడీ అని నసుకుతుంది మన చందు బేబీ. ఏంటి అలా నసుకుతావు, మీ డాడీ కాల్ చేశాడా? అవును కాదు అని తల అడ్డంగా నిలువుగా ఊపుతుంది. ఫోన్ ఇవ్వు అని చెయ్యి ముందుకు చాచాడు. ఎందుకు సార్ అంటుంటే ఇవ్వు అని అన్నాడు సీరియస్గా. ఫోన్ ఇచ్చింది. భయంగా చూస్తుంది. లాక్ తీసి ఉండడంతో చాలాసార్లు రాము నుంచి కాల్స్ వచ్చాయి. అవన్నీ చూసి చిన్నగా నవ్వి, మీ డాడీకి నువ్వంటే చాలా ఇష్టం కదా? అవును సార్ అని అంది. కన్నింగా నవ్వాడు అర్జున్. ఆ నవ్వుకు బేబీ ఒళ్ళు ఒక్కసారిగా జలతరించింది. ఏం చేస్తున్నారు సార్ అని అంది. ఇంక మరి ఏం చేస్తున్నాడో తర్వాత చూద్దాం. ఈలోపు మనం నిఖిత దగ్గరికి వచ్చేద్దాం. సాక్షితో మాట్లాడి నేను వెళ్తాను అని పైకి లేచాడు నిఖిల్. మార్నింగ్ వెళ్ళండి సార్ అని అంది సాక్షి. ఓకే అని తలూపి, నీకేం ప్రాబ్లం లేదు కదా? నో సార్, నాకేం ప్రాబ్లం లేదు. మీరు నిక్కి ఉన్న రూమ్కి వెళ్ళండి. మా ఇల్లు చాలా చిన్నది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి అని తను వెళ్ళిపోయింది సాక్షి. ఇక నిఖిల్ కూడా ఆనందంగా నవ్వుతూ ఇక నిఖిత ఉన్న రూమ్ వైపు వెళ్ళాడు నిఖిల్. ఇక నిఖిత ముద్దుగా కుక్కపిల్లలా ముడుచుకుని పడుకుని ఉంది. ఇక అల్లరోడు వచ్చి తనని గౌతమ్ నుంచి సేవ్ చేయడం గుర్తు చేసుకుని థ్యాంక్స్ బావా అనుకుంటూ చిన్నగా ఉన్న ఆ రూమ్ వైపు చూశాడు. సాక్షి టేస్ట్ ఏంటో తెలుసు కదా నిఖిల్కి. చాలా నీట్గా ఉంది రూమ్. ఇక దివాన్ కట్ట మీద ఉన్న ఫ్లవర్ వాజ్ని పక్కకు జరిపి తను కూడా పడుకున్నాడు. ఇక నిద్రలో అమాయకంగా ఆ మోముని చూసి నిఖిల్ మనసు ప్రశాంతంగా మారింది. నుదుటిన ముద్దు పెట్టుకుని తన గుండెలపై పడుకోబెట్టుకున్నాడు. నిద్రలో నిఖిల్ను ఖర్చుకుపోయింది నిఖిత. అసలు ఆడవాసన తగిలితే చాలు ఒంట్లో ఉండే నరాలన్నీ యాక్టివ్ అవుతాయి కదా మరి మన బాబుకు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లరి అర్జున్ గురించి చెప్పేటప్పుడు నేను ఇప్పుడు నైట్ 12:30 అవుతుంది ఈ వీడియో రికార్డ్ చేసేటప్పటికి. నాకు కూడా భయం వేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.